రాబోయేటువంటి సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా 7 సంవత్సరాలు జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో అందరికీ కరువు వచ్చేసింది. ప్రపంచం మొత్తం కరువు వచ్చేసింది. ఇంకా అందరూ కూడా ఆహారం ఎక్కడ ఉంది అని కొట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క కూడా దాచేసి హ్యాపీగా అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా అమ్ముతాడు. ప్రతి కంట్రీ ఇంట్లో కూడా వచ్చి కొనుక్కుంటారు. ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. ఇంకా అలా కొనుక్కుంటా ఉండేసరికి అప్పుడు ఫరో చూసి అబ్బా భలే మంచి పని చేసావయ్యా, నువ్వు చాలా తెలివి నేను అధికారంలో పెట్టేస్తాను. రాజుగారి తర్వాత నెక్స్ట్ అథారిటీ నీదే, రాజుగారి తర్వాత ఇంకా అధికారంలో ఉండేది నువ్వే అని చెప్పాడు అన్నమాట. ఇంకా అలా చెప్పగానే చాలా మరి యోసేపు యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఆయన పిట్లో పడ్డాడు, అంటే గుంట్లో పడేశారు ఫస్ట్ యోసేపుని. తర్వాత సెకండ్ లో ప్రిజన్ లో పెట్టారు, అంటే జైల్లో పెట్టారు యోసేపుని. తర్వాత ప్యాలెస్కి వచ్చాడు, ఇప్పుడు కింగ్డమ్ లోకి వచ్చేసాడు. ఆయన పెద్ద రాజుగారి యొక్క హోదాలో ఉన్నాడు, రాజుగారి తర్వాత రాజుగారి యొక్క హోదాలో ఉన్నాడు. అలాగే అతని యొక్క జీవితం కొనసాగుతూ ఉండదు అనమాట. అలా ఉండేసరికి ఆహారం కొనుక్కోవడానికి అన్ని ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు జనాలు. అలాగే ఏం చేస్తాడు అంటే బెత్లెహేము నుండి మరి యాకోబు అతని యొక్క 11 అన్నదమ్ములు ఉన్నారు కదా, 10 మంది అన్నలు ఒక తమ్ముడు. ఓకే, సో రూబేను, షిమియోను, లేవి, గాదు, దాను, నఫ్తాలి, ఇస్సాకారు, ఓకే వీళ్ళందరూ కూడా బెన్యామీను, వీళ్ళందరూ కూడా ఆహారం మాకు ఆహారం లేదు, ఏం చేయాలనుకుంటే 5 గుర్తులు ఆహారం ఉందన్న విషయాన్ని తెలుసుకొని యాకోబు ఈ యొక్క అన్నదమ్ములు పంపిస్తారు. వాళ్ళ అన్నదమ్ములు కొన్ని డబ్బులు తీసుకొని కొన్ని బస్తాలు తీసుకొని సరే ఆహారం కొనుక్కుందామని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఆహారాన్ని కొనుక్కోవడం కోసం యోసేపు దగ్గరకు వస్తాడు. యోసేపే రాజుగారు అంత ఇదిలో కూర్చున్నాడు చక్కగా. కూర్చునేసరికి రాజుగారి దగ్గరకు వచ్చి ఈ 11 అన్నదమ్ములు సాష్టాంగం పడి నమస్కారం చేశారు. వాళ్ళు నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? సో ఆయన కళ 11 పనులు వచ్చి ఆయన యొక్క పాదాల మీద పడినట్టు వచ్చింది. ఒక పన మీద 11 పనులు వచ్చి సాష్టాంగం పడినట్టు ఆయన ఫస్ట్ కళ వచ్చింది యోసేపు. ఆ కళను దేవుడు నెరవేర్చాడు. అంటే వేసే చూపించిన దేవుడు అది ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, ఎటువంటి ఏటైనా సరే అది నెరవేరుతుంది ఖచ్చితంగా. సో అలాగే యోసేపు దగ్గరకు వచ్చి అందరూ కూడా సాష్టాంగంగా నమస్కారం చేశారు. యోసేపు గుర్తుపట్టాడు కానీ వాళ్ళ అమ్మలు ఆయన గుర్తుపట్టలేదు, వాళ్ళ అమ్మలో తమ్ముడు గుర్తుపట్టలేదు. ఇక గుర్తుపట్టకపోయేసరికి యోసేపు ఇంకా వాళ్ళని చూసి దూరంగా వెళ్ళిపోయి అయ్యో నా అమ్మలు ఇట్లా వచ్చారా అని చెప్పి బాధపడి ఏడుస్తాడు. నా అమ్మలు నా తమ్ముడు వచ్చారా నా కోసం కాదు ఆహారం కోసం వచ్చారా, అయినా సరే వాళ్ళని చూసేసరికి బాధ వేసి ఏడుస్తాడు. యోసేపు గుర్తుపట్టరు, ఎందుకంటే యోసేపు మంచి హోదాలో ఉన్నాడు, చక్కగా ఎక్కువగా మంచి అన్ని వేసుకున్నాడు, తల మీద మరి కిరీటం పెట్టుకున్నాడేమో, ఆభరణాలు వేసుకున్నాడేమో. సో ఇట్లా అంతా అనమాట. సరే అయితే ఏమైంది అంటే అది చూసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్నదమ్ములు సాష్టాంగం ఏం చేస్తాడు తెలుసా యోసేపు, మీరు వేగు చూడడం కోసం ఇక్కడికి వచ్చారు, ఈ దేశంలో మనుషులు ఎక్కడ స్పైలు వస్తారు తెలుసా కంట్రీస్ కి. మన కంట్రీ కూడా వచ్చి మన కంట్రీలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, ఏ ప్లేస్ లో ఎక్కువ మంది జనాలు ఉన్నారు, చార్మినార్ దగ్గర అలాంటి మంచి మంచి ప్లేసెస్ లో ఎక్కువ మంది ఉంటారు కదా. సో అవి విజిటింగ్ ప్లేసెస్ కదా, టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర 3 మంది ఉంటారు చూడాలి అంటే, ఎందుకంటే 7 వండర్ కాబట్టి అదొక వండర్ కాబట్టి 7 వండర్స్ లో వరల్డ్ లో ఉన్నటువంటి 7 వండర్స్ లో అదొక వండర్ కాబట్టి అక్కడ చాలా మంది వస్తారు. సో అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి మీరు వచ్చారు, మా దేశంలో వాళ్ళని చంపేయాలని మీరు వేగు చూడడానికి వచ్చారని యోసేపు వారిని అంటాడు వాళ్ళ అన్నలు. అంటే ఇంకా అంటారు, రాజా నీ దాసులమైన మేము 12 మంది రాజా, ఒకడు మాత్రం లేడు, అయితే మేము 11 మంది మా నాన్నగారితో కలిసి ఉంటాము, నీ దాసులైనటువంటి నా తండ్రి గారికి మేము 12 మంది కుమారులమే అని చెప్పగానే మరి ఇంకొక ఆయన ఏమయ్యాడు అని అడుగుతాడు. ఇంకొక ఆయన ఆయనే కదా, ఆ 12 మందిలో ఒక ఆయన ఎవరో యోసేపే కదా, ఆయనే కదా లేనిది. మరి ఆయన ఏడి అని అనగానే ఆయన అక్కడ లేడు, వేరే చోట ఉన్నాడు, ఇట్లా మేము అమ్మేసాము ఇలా చేసాము అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి సరే బెన్యామీను మీరు వెళ్ళి మీ నాన్నగారు సరే మీరు నిజంగా వేగు చూడడానికి రాకపోతే ఆకాస్తాను నేను ఒక స్టోరీ, వేగు చూడడానికి రాకపోతే ఈ విషయాన్ని మీరు తెలియజేయడం కోసం ఇక్కడ నుంచి మీరు వెళ్ళి మీ నాన్నగారిని తీసుకున్నాను, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను, అప్పటి వరకు నేను మిమ్మల్ని నమ్మను అని చెప్పి చెప్పాడు. చెప్పగానే ఇంకా అప్పుడు ఏం చేస్తాడు అంటే బెన్యామీను మాత్రం నా దగ్గరే ఉంచుంది, మళ్ళీ మీరు మీ నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళి వస్తారో లేదో నాకు తెలియదు కదా, మరి మీరు రాకపోతే నేను అప్పుడు ఏం చేయాలి, అందుకని బెన్యామీనుని షూరిటీగా అంటే నాకు కొంచెం ధైర్యం కోసం భరోసాకి నా దగ్గరే ఉంచాడు బెన్యామీను అని చెప్తారు. ఎందుకంటే బెన్యామీను యోసేపు యొక్క సొంత తమ్ముడు, ఎందుకంటే రాహేలుకి బెన్యామీను యోసేపు పుడతారు. ఓకే, అయితే ఇంక తర్వాత యాకోబు తీసుకురావడం కోసం వీళ్ళు వెళ్తారు. వెళ్ళే దారిలో జంతువులు కొంచెం ఆహారం పెట్టడం కోసం వారికి తీసుకొచ్చినటువంటి ఆహారం యొక్క సంచుల్ని ఓపెన్ చేయగానే ఇక యోసేపు ఏం చేస్తారంటే వాళ్ళు ఆహారం కొనుక్కోవడానికి తెచ్చుకున్నటువంటి డబ్బులు కూడా ఆ ధాన్యంలో పాటు ఆ డబ్బులు కూడా అందరూ వేసేస్తారు. మా అమ్మలు డబ్బులు ఎందుకు తీసుకోవడం అని చెప్పి డబ్బులు లేకుండా ఫ్రీగానే వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి ఆహారంలో వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా అందులోనే వేసేస్తారు. ఇంకా వేస్తారు అమ్మో ఈ రాజుగారు మళ్ళీ మనల్ని ఏమంటాడు అని చెప్పి భయపడతారు వాళ్ళు. సరేలే అని చెప్పి
మళ్ళీ రాజుగారి దగ్గర రాగానే వాళ్ళు పంపించేస్తారు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత యాకోబుని తీసుకురావడానికి వెళ్తారు. యాకోబు దగ్గరికి వెళ్ళగానే బెన్యామీని తీసుకురాలేదు అన్న విషయాన్ని యాకోబు చెప్తారు. బెన్యామీని తీసుకురాలేదు అన్న విషయాన్ని యాకోబు గారు ముందు కుమారుని తీసుకెళ్లారు, ఎక్కడో అమ్మేసి ఏదో చేశారు, ఇప్పటి వరకు నాకు ఆ కుమారుడు కనిపించలేదు. ఇంకా రెండో కుమారుడు బెన్యామీన్ అంటే కూడా ఇష్టం ఆయనకి, రాహేల్ అంటే ఇష్టం బాగా యాకోబుకి. అందుకని రాహేల్ యొక్క పిల్లలైనటువంటి బెన్యామీను యోసేపు అంటే కూడా ఆమెకి ఇష్టం. సరే ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా లేకుండా చేశారు. నేను ముసలిగా వాడిని బాధపడుతూ దుఃఖపడుతూ నేను సమాధిలోకి వెళ్ళాలా అని చెప్పి యాకోబు బాధపడతాడు. ఆ విషయాన్ని అంటాడు. సరే మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి ఐగుప్తు దేశానికి యాకోబును కూడా తీసుకొని ఆ 10 మంది కలిసి వస్తాడు. బెన్యామీన్ ఏమో చక్కగా యోసేపు అతని దగ్గర ఉంచుకొని అతను తినే ఆహారం దగ్గర అతను బెంచ్ మీద కూర్చోబెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద చక్కగా అతను తినేటువంటి ఫుడ్ అంతా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేలాగా చూస్తాడు, ఎందుకంటే ఆయన సొంత తమ్ముడు కాబట్టి. సరే కొంతకాలానికి ఇంకా యాకోబు వచ్చిన తర్వాత యాకోబు కూడా వచ్చి యోసేపు పాదాల దగ్గర సాష్టాంగ పడతాడు. ఇంకో కళ నెరవేరిందా? ఇంకో కళ ఏంటి? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చి. కానీ ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు ఎవరో? యాకోబు. మరి చంద్రుడు ఏంటి? చంద్రుడు అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోదు, వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ అబద్ధాలు ఆడింది. ఏం అబద్ధం అనేది నేను నెక్స్ట్ వీక్ సరే ఇప్పుడే చెప్తాను. వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే లాబాను వాళ్ళ ఇంట్లో ఉంటారు వీళ్ళు. ఎవరో ఇతని యొక్క 12 మంది కుమారులు లేయా, రాహేలు, జిల్పా, బిల్హా. ఈ 12 మంది పిల్లలు దీనా అని ఇంకో కూతురు కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఉండేసరికి అక్కడ నుంచి లాబాను పంపించేటువంటి సమయంలో లాబాను యొక్క విగ్రహాలన్నీ కూడా రాహేలు దొంగతనం చేసింది. దొంగతనం చేసి అవన్నీ కూడా చక్కగా గాడి మీద పెట్టేసుకొని క్లాత్ వేసేసి విగ్రహాల మీద దాని మీద రాహేలు ఎక్కిద్ది అనమాట. ఎక్కి కూర్చొని లాభాన్ని వచ్చిన విగ్రహాలు వేయి అంటే ఏమో నాకు తెలియదు అంటారు. కానీ ఆమె దాచుకుంటుంది దొంగతనాన్ని, బంగారంతో చేసినటువంటి విగ్రహాలు దాచుకుంటుంది. ఇంకా అలా చేసింది అని చెప్పి ఆమె కొంతకాలం అయిన తర్వాత ఆవిడ చనిపోతుంది అనమాట. సో అట్లాగా ఆమె యొక్క జీవితం ముగిసిపోతుంది. ఓకే, సో అయితే యాకోబు కూడా వచ్చి అతని యొక్క పాదాలను సాష్టాంగ పడితే రెండో కళ కూడా నెరవేరింది లేదా? సో ఈ కళ నెరవేరిన తర్వాత యోసేపు ఏమంటాడు అంటే ఆ ఫరో చెప్తాడు, ఇదంతా కూడా నా కుటుంబం రాజా, వీళ్ళంతా కూడా నా యొక్క సహోదరులు, నా అన్నలు, తమ్ముడు. ఏంటది? నా అన్నలు తమ్ముడు కలిసి ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళందరూ నా సహోదరులు, ఈయన నా తండ్రి గారు అన్న విషయాన్ని ఫరో చెప్పగానే యోసేపు సరే అయితే నీ కుటుంబమే కదా, నీ కుటుంబంలో కలిగి ఉన్నటువంటి పశువులు, వాళ్ళకు ఉన్నటువంటి జంతువులు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబం, భార్యలు, బిడ్డలు వాళ్ళందరూ తెచ్చుకొని ఇక్కడే ఉండదు, మన ఐగుప్తు దేశం బాగుంది కదా, ఇక్కడే ఉండొచ్చు హ్యాపీగా, ఇక్కడ ఫుడ్ ఉంది, చక్కగా బ్రతకడానికి హ్యాపీగా ఉండొచ్చు, వచ్చేయమని చెప్పి యోసేపు చెప్తాడు ఫరో. అనగానే యోసేపు కూడా వాళ్ళ అన్నలు తమ్ముడు అందరూ కూడా వచ్చేయమంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా వారి భార్యలు, వారి బిడ్డలు, వారి యొక్క పశువులు, వారికి ఉన్నటువంటి సంస్థాన్ని కూడా తీసుకొని ఇక్కడ వచ్చేస్తారు. మా నాన్నగారు కూడా వచ్చేస్తారు. అట్లా 12 గోత్రాలు, 12 మంది, బెన్యామీన్ అని, షిమ్యోను అని, లేవి అని, రూబేన్ అని, ఇట్లా గోత్రాలు అన్నింటిలో కూడా ఈ 12 మందికి కుమారులు కుమార్తెలు అందరూ కూడా అంతా కూడా పుట్టిన తర్వాత ఈ 12 గోత్రాలకు పుట్టినటువంటి ఈ 12 మందికి పుట్టినటువంటి పిల్లలు బాగా ఎదిగిపోతారు, ఎక్కువ మంది అయిపోతారు, చాలా బలవంతులు ఎవ్రీ వారు. ఇంకా అలాగే చాలా మంది పుట్టేసరికి వాళ్ళు పుట్టగా చాలా సంవత్సరాలకు 6 లక్షల మంది అవుతారు. మొత్తం ఈ 12 మంది 6 లక్షలు అవుతారు. సో ఇంకా 6 లక్షలు అంటే ఎలాగా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొడుకు, మళ్ళీ నీ కొడుకు అట్లాగా మొత్తం 6 లక్షలు అవుతారు. ఈ 6 లక్షలు అయిన తర్వాత ఏం జరిగిందో మనం తర్వాత చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు నేను కొడుకు అడుగుతాను, ఎవరైతే ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి అక్క నేను కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు మహాలక్ష్మి. ఓ మై గాడ్, లెక్క పెట్టుకోండి, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆగక్క నేను దగ్గరకు వస్తాను. యోనా చూడండి, యోసేపు ఆపేసే మహాలక్ష్మి అది కట్ చేసేనా?